ఇప్పుడు మనం తిప్పే ముగ్గు 9x9 చుక్కల ముగ్గు ఎట్లా వేయాలో నేర్చుకుందాం. సో ఇక్కడ ముందు ఫస్ట్ లైన్లో 9 చుక్కలు పెడుతున్నాను. సో దానికి కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ సేమ్ దాని కింద ఇంకో 9 చుక్కలు, అట్లా కంప్లీట్గా 9 వరుసలు పెట్టినాను. ఆ తర్వాత లాస్ట్ నుండి రెండో చుక్క తీసుకొని మనం స్క్వేర్ లాగా గీసుకోవాలి. సో అట్లా 4 మూలలు వేసుకున్న తర్వాత ఆ మిగిలిన మధ్యలో చుక్కలు ఉంటాయి కదా, సో వాటి నుండి మనం డిజైన్ గీసుకోవాలి. సో అటు 3 ఇటు 3 వదిలేసి మిడిల్లో ఉన్న 3 చుక్కలు వాడుకొని మనం దీపాలు వేయొచ్చు. సో ఇట్లా ఇక్కడ చూపించిన విధంగా దీపాలు వేసి మళ్ళీ దీపం తర్వాత ఉన్న చుక్కలు వాడుకొని మళ్ళీ మనం తీగలాగా వేసుకుంటూ రావాలి. సో అట్లా ఫస్ట్ మనం స్క్వేర్స్ వేసిన తర్వాత స్క్వేర్స్ వేసేసి దాని పక్కన దీపాలు వేసి అప్పుడు తీగ వేస్తుంటే చాలా ఈజీగా ఉంటుంది, తప్పులు పోకుండా క్లియర్గా వేయగలుగుతాం మనం. సో అట్లా అన్ని స్క్వేర్స్లో తీగని తిప్పుకుంటూ మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి చేరుకుంటాం. సో మిగిలిన మధ్య అన్ని ప్లేస్లలో దీపాలు 4 దీపాలు వచ్చినాయి. సో 4 దీపాలని డ్రా చేసేసినాం. ఇంకా మిగిలింది ఏంటి, ఆ తీగలకి మళ్ళీ చుక్కలు మిగిలినాయి కదా, సో ఆ తీగలు కంప్లీట్ చేయాలి అంటే ఇంకొక లైన్తో ఇంకొక తీగ పట్టుకొని అట్లా గీస్తూ ఉంటే అది కంప్లీట్గా ఫిల్ అయిపోతుంది. సో మధ్యలో మళ్ళీ 3x3 చుక్కలు మిగిలినాయి కదా, సో దాని నుండి మధ్యలో చుక్కలు వాడుకొని మళ్ళీ దీపం గీసాను. మధ్యలో ఇంకా 2 చుక్కలు మిగిలినాయి, వాటికి చిన్న ఫ్లవర్ లాగా వేసేసి కవర్ చేశాను. సో ఇట్లా ఓవరాల్గా 9 చుక్కల ముగ్గు అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఈజీగా ఉంటుంది. సో సైడ్కి మళ్ళీ దీపావళి పెడదామనేసి చిన్నగా సైడ్ ముగ్గు కూడా ట్రై చేసినాను. ఫస్ట్ 2 లైన్లు 5 చుక్కలు పెట్టేసి మళ్ళీ పైన 7 చుక్కలు, ఆ తర్వాత మళ్ళీ 6 చుక్కలు పెట్టినాను. మొత్తం 13 చుక్కలు పెట్టి సో డిజైన్ తగ్గట్టుగా చుక్కలు పెట్టుకున్నాను. సో మీకు కావాలనుకుంటే ఒకసారి పాజ్ చేసి కంప్లీట్ అయినాక స్క్రీన్ షాట్ తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మీకు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే చూడండి, అంటే ఒక్కొక్క చుక్క తీగల ముగ్గు వచ్చేసరికి ఒక చుక్క గ్యాప్ వదిలేసి ఇంకో చుక్కను వాడుకోవాలి మనం. సో ఇట్లా రెండు తీగల్ని కలుపుకుంటూ సైడ్లో వచ్చిన చుక్కల్ని ఇట్లా చుట్టేసుకుంటూ మళ్ళీ పైకి వెళ్ళిపోవాలి. సో కొంచెం దియా లుక్ రావడానికి కొంచెం పైన నేను షార్ప్గా షేప్ ఇచ్చాను. మళ్ళీ సేమ్ తీగలు తిప్పుకుంటూ వచ్చేసి పైకి వెళ్ళిపోవాలి. సో ఇట్లా మనం ముగ్గుకి 2 సైడ్లో సేమ్ డిజైన్ వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత ఇంకో 2 సైడ్లు ఖాళీగా ఉందని చెప్పేసి మళ్ళీ ఇక్కడ 15 చుక్కలు పెట్టినాను. ఇది కొంచెం పెద్దగా ఉంది. సో 15 చుక్కలు పెట్టేసి మళ్ళీ ఇంకో సైడ్ ముగ్గు వేసాను. సో సైడ్కి ఇవే ముగ్గులు వేయాలనే మ్యాండేటరీ ఏం కాదు. సో మీరు 9x9 చుక్కల ముగ్గు వేసిన తర్వాత సింపుల్గా 2 లైన్ల సైడ్ చుక్కలను వేయచ్చు. మీకు వచ్చిన ఏమైనా సైడ్ ముగ్గులు వేయచ్చు.